ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను ఒక మంచి రెఫరెండ్ ఎర్న్ యాప్ తీసుకొచ్చేసాను. ఇక్కడ చూసుకోవచ్చు SMS ఆర్గనైజర్ అని ఇది ఒక యాప్ మైక్రోసాఫ్ట్ కంపెనీ తరపు నుంచి. ఇందులో ఏంటంటే అమెజాన్కి గిఫ్ట్ కార్డ్స్ మనం సంపాదించుకోవచ్చు. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ మొత్తం మీకు నేను చెప్తాను. అంతకంటే ముందు ఈ యాప్లో మీకు రిజిస్టర్ అయిన తర్వాత ఇంకొక డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ఇచ్చుంటాను. ఫస్ట్ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత సెకండ్ లింక్ ద్వారా మీరు ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అది బీటా వెర్షన్ యాప్ అనమాట, వాళ్ళదే. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే అదే అప్డేట్ అయిపోతుంది. ఈ యాపే ఒక యాపే మీకు ఉంటుందన్నమాట. అందులో మీరు రెఫరెండ్ ఎర్న్లోకి వెళ్తే మీకు 10 రూపీస్ సైన్ అప్ బోనస్ వస్తుందన్నమాట. తర్వాత మీరు ఎంతమందికి అయితే రెఫర్ చేస్తారో పెర్ రెఫర్ 10 రూపీస్ లెక్కన మీకు వస్తుంది. మినిమం రిడీమ్ వచ్చి 100 రూపీస్ ఉంటుంది. ఒక గంట ముందు, ఒక గంట ముందు సైన్ అప్ బోనస్ 30 రూపీస్ వస్తుంది. తర్వాత ఎవరికైతే మనం రెఫర్ చేస్తామో 30 రూపీస్ పెర్ రెఫర్కి వచ్చేది. బట్ ఇప్పుడే నేను మొత్తం రెడీ చేసి వీడియో చేయబోయే లోపలే చేంజ్ అయిపోయింది. 10 రూపీస్ అనేది పెట్టారనమాట. మీరు కనుక రెఫర్ చేసుకోగలిగితే మీరు చేయండి. ఇందులో సెల్ఫ్ ఎర్నింగ్ అటువంటి ఏమీ ఉండవు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ వస్తాయి. అది ఎలా చేయాలి ఏంటి అనేది అన్ని విషయాలు చెప్తాను. నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఇచ్చిట్టాను. ఆ లింక్ నుంచి మీరు ఈ SMS ఆర్గనైజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు డౌన్లోడ్ చేసుకొని ఈ టైప్లో చూపిస్తుంది. ఇక్కడ పైన నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి మీకు పైన నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేసుకోగానే మీకు ఒక OTP వస్తుంది. OTP ఇచ్చి అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కాసేపు వెయిట్ చేయండి. తర్వాత ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు అలాగే మినిమైజ్ చేసి పెట్టుకోండి. తర్వాత సెకండ్ లింక్ మీద మీరు క్లిక్ చేసుకోండి. సెకండ్ లింక్ మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఈ టైప్లో బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఒక యాప్ ఇక్కడ వస్తుంది ఓకే అని చెప్పి దాని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేయగానే మీకు ఆ బీటా వెర్షన్ అనమాట ఇక్కడ పైన చూసుకోవచ్చు. SMS ఆర్గనైజర్ మైక్రోసాఫ్ట్ ఆండ్రాయిడ్ అని ఉంది కదా, వాళ్ళదే అనమాట. ఒకే యాప్ అయిపోతుంది అది. తర్వాత మీరు ఆ యాప్లోకి వెళ్ళి ఏం చేయాలో మీకు నేను చెప్తాను. మీరు కూడా జెన్యూన్గా డబ్బులు ఇచ్చే ఎటువంటి మనీ ఎర్నింగ్ యాప్స్ మీ ఫోన్లో ఇన్స్టెంట్గా పొందాలి అనుకుంటే తెలుగు టెక్ దోస్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఏ అప్లికేషన్ గురించి అయితే మీకు నేను చెప్తుంటానో దాని లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. డిస్క్రిప్షన్ అంటే ఏం లేదు, ఇక్కడ వీడియో టైటిల్ ఉంది కదా, దాని మీద సింపుల్గా క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. బ్లూ కలర్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద రెఫర్ కోడ్ ఉంటుంది. ఇంకా చాలా వివరాలు ఉంటాయి. ఇంకా వీడియో ఫోటో మీద కూడా చూసుకోవచ్చు. చూడండి, యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత SMS ఆర్గనైజర్ ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇదేంటంటే SMS యాప్ ఇది. ఇక్కడ కింద ట్రాన్సాక్షన్స్, తర్వాత ఇక్కడ ప్రమోషన్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి జియో బ్యాలెన్స్ ఎంత వాడామనేది అన్ని విషయాలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రమోషన్లోకి వెళ్తే ఇక్కడ మనకు వచ్చిన మెసేజెస్ అవన్నీ ఉంటాయి. దానికోసంగా ఇది అనమాట. ఇక్కడ మీరు రెఫర్ చేసుకుంటే వస్తాయి. ఇక్కడ రెఫర్ చేయాలంటే చూడండి, ఇక్కడ రెఫర్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూపిస్తుంది చూసారా. ఇంతకుముందు ఇక్కడ 10,000 రూపాయల వరకు మీరు ఇన్వైట్ చేయొచ్చు అని ఇక్కడ ఉండింది, నేను చూశాను కూడా. ఇప్పుడే చేంజ్ అయిపోయి 3,000 వరకు చేసే అవకాశం అని ఇక్కడ ఇస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి, కాపీ యువర్ లింక్ అని ఉంది కదా, రెఫర్ లింక్. ఇక్కడైనా చేయొచ్చు, లేదంటే ఇక్కడ వాట్సాప్ ఇక్కడ నుంచి కూడా మీరు దీని మీద ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్లోకి వెళ్ళినా ఆ లింక్ అక్కడ వచ్చేస్తుంది. ఆ లింక్ ద్వారా ఎవరైతే క్లిక్ చేసి జాయిన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మీకు వాళ్ళ నుంచి 10 రూపీస్ అనేది వస్తుందన్నమాట. అలా మీరు 2 లింక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 2 లింక్స్ కూడా మీకు నేను ఇస్తాను, మీరు చూడండి. తర్వాత ఇక్కడ కింద చూసుకోవచ్చు, ఇక్కడ రివార్డ్ అని ఉంది చూసారా. ఇక్కడ పైన ఈ రివార్డ్ మీద క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నేను సైన్అప్ చేసినప్పుడు 30 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మీరు సైన్అప్ చేస్తే మాత్రం 10 రూపీస్ మాత్రమే వస్తుంది. ఇక్కడ ఇలా మార్చేశారు అనమాట. ఇక్కడ మీకు 100 రూపీస్ అవ్వాలన్నమాట. 100 రూపీస్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక గిఫ్ట్ వోచర్ అనేది వస్తుంది, అంటే ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ మీరు అమెజాన్లో మీరు రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒకసారి రిడీమ్ నౌ మీద క్లిక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 100 రూపీస్ మీకు ఉంటేనే మీకు రిడీమ్ చేసుకోగలరని చూపిస్తుంది. ఇక్కడ మరిన్ని వివరాలు మీరు చూసుకోవాలంటే ఇక్కడ ఐ బటన్, ఇక్కడ క్వశ్చన్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మొత్తం డీటెయిల్ ఇచ్చినారు, ఇక్కడ చూసుకోవచ్చు.
ఇక్కడ 10 రూపాయలు వస్తుంది ఒక యూజర్ నుంచి అనేది. ఆ యూజర్ న్యూ యూజర్ అయితేనే, ఇంతకుముందు వాడని యూజర్ అయితేనే ఈ 10 రూపాయలు అనేది మనకు వస్తుంది అనమాట. తర్వాత ఇది మీరు రిడీమ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి 50 రూపీస్కి సంబంధించిన గిఫ్ట్ వోచర్ అనేది వస్తుంది, కానీ 100 రూపీస్ అయిన తర్వాతే అది వస్తుంది అనమాట. ఓకే, 3000 వరకు మనం ఈ క్రెడిట్స్ని తీసుకోవచ్చు. ఓకే, నేను బ్యాక్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఇందులో రెఫర్ చేసుకోండి. రెఫర్ చేయగలిగే వాళ్ళ కోసమే ఇది. మామూలు సెల్ఫ్ ఎర్నింగ్ చేసే వాళ్ళకైతే ఇది కుదరదు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ సెకండ్ లింక్ మీకు కావాలంటే, మీరు ఫస్ట్ లింక్ సెకండ్ లింక్ 2 లింకులు మీకు కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఒకవేళ టెలిగ్రామ్ మీరు వాడకపోతే టెలిగ్రామ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ వాట్సాప్ టైప్లో ఉంటుంది కాబట్టి అక్కడ మీకు నేను 2 లింకులు షేర్ చేస్తాను. ఆ లింక్ సెకండ్ లింక్ ఉంది కదా, అది ఎవరైనా చేయొచ్చు. మీ ఇన్వైట్ లింక్ అయితే కాదు అది. కాబట్టి మీరు ఎవరికైనా సరే మీరు షేర్ చేయొచ్చు. ఫస్ట్ లింక్తో సైన్అప్ చేయమని చెప్పండి, సెకండ్ లింక్తో మీరు అప్డేట్ చేసుకోమని చెప్పండి వాళ్ళకి. ఓకేనా? ఓకే, అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఓచర్స్ మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఓచర్స్ వచ్చినప్పుడు ఆ ఓచర్ని మీరు ఇక్కడ రివార్డ్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఓచర్ వచ్చి ఉంటుంది, అక్కడి నుంచి మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని నేను ఒకసారి అమెజాన్ ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను. అమెజాన్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి అమెజాన్ పే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద యాడ్ గిఫ్ట్ కార్డ్ అని వస్తుంది. ఒకసారి ఓపెన్ అయితే మీకు నేను చూపిస్తాను. ఇక్కడ కింద చూసుకోవచ్చు యాడ్ గిఫ్ట్ కార్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం అక్కడ కాపీ చేసుకున్న కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేయాలి. చూడండి కోడ్ ఈ టైప్లో ఉంటుంది. ఇక్కడ కింద ఇక్కడ చూపిస్తున్నారు చూసారా, ఇలా నెంబర్స్ ఉంటాయి, పేరు నెంబర్స్ రకాలుగా ఉంటాయి అనమాట. ఓన్లీ గిఫ్ట్ కార్డ్ ఐడి ఉంటుంది, అది ఎంటర్ చేయకూడదు. గిఫ్ట్ కార్డ్కి సంబంధించిన కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని మాత్రం ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ నో మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ యాడ్ అయిపోతాయి అనమాట 50 రూపీస్ అనేది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.